ఇది వీడియో కట్ అయిపోయింది. పోయేది చెప్పండి నా ఫోన్ కొన్న దరిద్రం అది. అనుకున్నా ఏంటి ఇంకా ఏం అవ్వలేదు, ఏంటా ఏంటి ఇద్దరు రైలు కనిపిస్తున్నారు అనుకుంటారా? ఇందా చెప్పింది ఫోన్ డెడ్. యాక్చువల్గా ఇది ఆల్రెడీ అయ్యిందే, ఇది 2సారి రికార్డింగ్ మాది. హలో జమీందార్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఇవాళ అయితే రాజ్యసభ టీజర్ కి మనం రియాక్ట్ అయిపోదాం. మనతో పాటు దేవన్ అండ్ వసంత్ ఉన్నారు. సో ఇంకా లేట్ చేయకుండా టీజర్ రియాక్ట్ అయిపోదామా? లెట్స్ గో, లెట్స్ డైవ్ టు ద వీడియో. ప్యూరిటీ స్టార్ట్ చేయబే. కంట్రీ డిలైట్ మన ముందుకు తెస్తుంది మీ రాజాసాబ్ ని. ప్రమోషనల్ కంటెంట్ భలే ఇచ్చారు స్టార్టింగ్ లో. ఈడొకటి మధ్యలోని రాజాసాబ్ ముందు. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను. హలో హలో, బండి కొంచెం మెల్లగా. చల్లగా అసలే మన లైఫ్ అంతంత మాత్రం. చాలా బాగుంది లుక్, బాగా చేస్తుంది. చెప్పు, చేసిన పాపమేమి? నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్గా లవ్ చేస్తేనే. చచ్చే వరకు చేయవద్దని వేయాల్సిన ముద్రలేసేసావు. మేడం, ఏదో తాగిన మత్తులో కరిసేసినట్టున్నాను. తాగిన ముద్ర హే జగన్నాథ ప్రభు, క్యా హో రహా హై? నేనేం చూడలేదు. అర్జెంట్ గా ఓమరోత్ ఫోన్ కొట్టు. దుర్గమ్మ తల్లి కాపాడమ్మా. భలే చూపించారా. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. అమన్ కొట్టాడు, బాగుంది, చాలా బాగుంది. ఓకే, కంటెంట్ టీజర్ ఇవన్నీ పక్కన పెడితే సాహో తర్వాత మళ్ళీ ప్రాపర్ లుక్స్ తో వచ్చాడు మన డార్లింగ్, మళ్ళీ మనం వచ్చాడు. ప్రభాస్ సలార్ తర్వాత చాలా బాగుంది. ఇప్పుడు రాధిష్యం సలార్ నుండి ప్రభాస్ మళ్ళీ రీసెంట్ గా వచ్చాడు. సలార్ బాగుంటది కాదు, ఈ కైండ్ ఆఫ్ లుక్, ఒక లవర్ బాయ్ లాగా కామెడీ టైమింగ్ అని నీకు కంప్లీట్ సలార్ యాక్షన్. అది 2010s 11s లో చూసాం, అది ఇప్పుడు కాదు, 15 years బ్యాక్. ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ లుక్స్ మళ్ళీ మనకి తీసుకొచ్చారు. ప్రభాస్ అగైన్ కామెడీ టైమింగ్ చూపించారు. లాస్ట్ లో డైలాగ్ తాత చూడండి రా. కాదు యాక్చువల్ గా అయితే డార్లింగ్ లాస్ట్ ఇంకా కామెడీ టైమింగ్ అంటే డార్లింగ్ తర్వాత అసలు మూవీ అక్కడ రాలేదు. ప్రభాస్ అంతా మాస్ వైపు వెళ్ళిపోయింది. చంపడం నరకడం వేసాడు. మొత్తానికి అయితే నాకు విఎఫ్ఎక్స్ చాలా బాగుంది నిజంగా. నాకు కలర్ ప్యాలెట్ కానీ మొత్తం అంతా బాగా నచ్చింది. అంటే మేబీ 1 or 2 షార్ట్స్ కొంచెం ఆఫ్ అనిపించిన మొత్తం టీజర్ మొత్తం చెత్తకొచ్చాడు. టీజర్ రాకముందు చాలా భయపడ్డాను, ఏమవుతుందని. లిటరలీ ఇంకా పోయింది, ఎక్కడికో వెళ్ళిపోయాను నేను. తప్పు లేదులే, భయం ఉండాలి, ఎందుకంటే మారుతి లాస్ట్ ట్రాక్ రికార్డ్ కూడా అదే. అవును, స్ట్రాంగ్ జోన్ నిద్ర, కామెడీ, ఫ్యామిలీ కామెడీ, హారర్ ఇలాంటివి స్ట్రాంగ్ జోన్. ఈ లవ్ స్టోరీస్ మీద పడిన తర్వాత మొత్తం మళ్ళీ ఎగిరిపోయింది. యాక్చువల్ గా అయితే కామెడీ మూవీ మారుతి లైఫ్ కెరియర్ లోని తన కామెడీ మూవీ బెస్ట్ అంటే ప్రతిరోజు పండుగ నాకు గుర్తొచ్చే మూవీ, ఇంకేది గుర్తుకు రాదు. రావు రమేష్ ని ఎలా వాడుకుందంటే అలా వాడించుకో. ప్రతిరోజు పండుగ బెస్ట్ ఫిల్మ్ దాంట్లో. హారర్ పరంగా చూస్తే ప్రేమ కథ. రాజా నాకు తెలిసి నెక్స్ట్ రాజాసాబ్ ఏమో డామినేట్ చేస్తారేమో. ఆబ్వియస్ గా
ఒకసారి రారా నువ్వు ఇలా రారా ఇద్దరు బుడంకాయలు తగిలారు నాతో పాటు రివ్యూ అవ్వడానికి. రాజసభ టీజర్ చూసావా నిన్న చూసాను కదా ప్రభాస్. అరే అరే చిన్నపిల్లలు భయపెట్టకరా రే రహీం భయపెట్టకరా. ఆగు మా బుడ్డోడు రివ్యూ తీసుకున్నాం. ఎలా అనిపించింది ప్రభాస్ టీజర్ చూసావు కదా? ఎలా అనిపించింది? బాగుందా లేదా? సినిమా చూస్తావు మరి? సినిమా చూస్తావా అని కోసం బ్రెయిన్స్ ఉన్నాయి ఇట్లా బలవంతంగా చెప్పిస్తున్నావు తెలుసా అరే అరే రహీం తప్పురే అలా బలవంతంగా రివ్యూలు చెప్పించకూడదురా. బాగుంది బాగాలేదని రివ్యూలు చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా దీన్ని చూసి? టీజర్ నచ్చలేదు వీళ్ళకి కాకపోతే చూపించాలి కదా బలవంతంగా చూపిస్తున్నట్టు. నువ్వు వాడి వైపు చూసి మాట్లాడే వాడి ఎక్స్ప్రెషన్ చూస్తే నేను నవ్వు ఆపుకోలేకపోయాను తెలుసా. బలవంతంగా చెప్పాడు. అంతా పక్కన పెడితే మీరు గ్లిమ్స్ చూసారా? గ్లిమ్స్ ఐడియా ఉంది కదా, ఒక గోస్ట్ గెటప్ లో ప్రభాస్ కనిపిస్తాడు. అదే టైటిల్ గ్లిమ్స్ వదిలాడు కదా. అంటే మనకి ఏదైతే సంజయ్ దత్ సోల్ ఉందో అది పొసెస్ అవుతుంది ప్రభాస్ లో. సో మనం ఆ యాంగిల్స్ కూడా చూస్తాం ప్రభాస్ లోని. అదే కదా పర్ఫార్మెన్స్ అంటే లైక్ డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూస్తాం మనం. లైక్ డిఫరెంట్ ఎమోషన్స్ అందరికీ ఉన్న ఫ్లాష్ బ్యాక్ లో. మూవీ మీద అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాకు కంటెంట్ పరంగా అయితే టీజర్ బట్టి చెప్పలేం కానీ టీజర్ వాస్ రియల్లీ గుడ్. అరే ప్రస్తుతానికి అయితే కంప్లీట్లీ సాటిస్ఫైడ్ రా. సరే ఏదో ఉంది అని ఫీల్ అయ్యేలా ఉంది అయితే. రహీము ఈ నెలలో మనకి సినిమాలకి పని పడే ఒక పెద్దదే వచ్చింది. సినిమా చెప్పుకో. ఒక శేఖర్ కమలా కోసం మనం ఆబ్వియస్లీ చూడాల్సిందే. కుబేరా ట్రైలర్ ఎలాగుందో చూసి రియాక్ట్ అయిపోదాం గైస్. లెట్స్ డైవ్ ఇంటూ ద ట్రైలర్. లెట్స్ గో. ఈడు ప్రమోషన్ లేదు. ప్రమోషన్ కోట్లు అంటే ఎంత సార్? ఆయిల్ అంటే సాధారణ విషయం కాదు. మన అందరి తొక్క తీసి పదవి నుంచి దింపేసే పవర్ఫుల్ విషయం. నాకు కావాలి సిద్ధపజే. ఈ దేశంలో డబ్బు పవరే పనిచేస్తాయి, నీతి న్యాయాలు కాదు. ఇది చరిత్ర. ఎవ్వడైనా నోరిప్పితే చంపేస్తా. వాళ్ళ మీద చెయ్యడానికి వీల్లేదు. నా పేరు దీపక్. బ్రో నాగార్జున గ్రేషెడ్ క్యారెక్టర్ చాలా థియరీస్ ఉన్నాయి. మీరు తప్పు నాకెవరు తెలియదు మేడం. నువ్వు చావు నా చావు నేను చేస్తా. చచ్చిపోవద్దు మేడం. బతుకేం చేయాలి? బతుకు కోసమే బతుకు. దేవాన్ చూసావా? చెప్పు. బిగారోడ్కి అడ్రస్ ఏముంటుంది? అసలు ఎలా పట్టుకుంటావు వాడిని? ఒక ముస్టూడు ఇప్పుడు గవర్నమెంట్ ని రిస్కులు పడేశాడు. జాలి పట్టం బాగుంటుంది కానీ అది మెల్లగా మిమ్మల్ని చంపేస్తుంది. డబ్బులు పోలీసులు కోట్లు అన్నీ వాళ్ళవే. మనలాంటి వాళ్ళ చేతుల్లో ఏమీ ఉండదు. ఈ ప్రపంచం మొత్తం వాళ్ళదే. ఈ ప్రపంచం మొత్తం వాళ్ళది కాదు మేడం. నా ప్రపంచం కూడా ఇక్కడే ఉంది. అక్కడ డబ్బులు పోలీసులు మీరు చెప్పినవి ఏవి ఉండవు. అక్కడే తెలుసుకుంటా. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ట్రైలర్ చూసాం, ట్రైలర్ చూసాం కదా. రెండింటికి డిఫరెన్స్ ఉంది. కంటెంట్ ఓరియంటెడ్, అదేమో కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్. రెండింటికి డిఫరెన్స్ ఇదే. నీకు ఈ మూవీలో నీకు ఏదో కమర్షియాలిటీస్ ఉండవు. మేబీ ఉండొచ్చు, చిన్నగా ఉంటది. కంప్లీట్లీ ఎమోషన్స్ డ్రామా మీద బేస్ అయి ఉంటది. ఆ వరల్డ్ ని బిల్డ్ చేయడం, స్టాక్స్ అలా అప్పర్ చేయడం ప్రతి లేయర్. అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. పైగా ధనుష్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు సినిమాకి. పాటలకు కూడా సొంతంగా తెలుగులో పాడాడు. మీరు గమనిస్తే ధనుష్ ఆల్రెడీ ఒక మూవీకి డబ్బింగ్ తెలుగులో చెప్పాడు కానీ ఆడియన్స్ తీస్తారు తెలుసా స్టార్ కి. ఫస్ట్ ట్రైలర్ టీజర్ గ్లిమ్స్ వచ్చినప్పుడు తన వాయిస్ తో వచ్చింది. ఎందుకంటే ఆడియో అనిపించింది అని మూవీలో తీసేసారు. సరే నాకు చాలా ఆథెంటిక్ గా అనిపించింది. అది చాలా బాగుంది.
నీకు మనకి ప్రతి రెగ్యులర్ ధనుష్ మూవీస్ లో డబ్బింగ్ చెప్పేవాడు ఏంటంటే కొంచెం యాక్షన్ ఎపిసోడ్స్ కి ఫన్ మూమెంట్స్ కి బాగుంటది వాయిస్. బట్ ఇలాంటి ఒక క్యారెక్టర్, ఒక బెగ్గర్ క్యారెక్టర్ కంటే తన ఓన్ వాయిస్, తన ఎమోషన్స్ తో చెప్తే అది డిఫరెంట్ గా ఉంటుంది. ఇట్స్ గుడ్ మూవ్ యాక్చువల్ గా. కుబేరా అయిపోయింది, ఇప్పుడు మన శివయ్య విల్ టాక్ అబౌట్ ఇట్. శివయ్య ఇది చచ్చిన కొడుకు, వేరే పని లేదు వీడికి. బ్రో కన్నప్ప ట్రైలర్ వచ్చింది లాస్ట్ వీక్. నాకైతే యాక్చువల్ గా నేను అది లైక్ చూసిన ట్రైలర్ బట్టి నాకైతే వెళ్ళాలి అనే ఫీలింగ్ అయితే లేదు. జస్ట్ నాకు వెళ్ళాలని ఏంటంటే జస్ట్ క్యాస్ట్ కోసం వెళ్ళాలనే థాట్ తో ఉన్నాను తప్పించి నాకు సీరియస్లీ అంటే లైక్ నన్ను వెళ్ళాలి అనే పాయింట్ ఎక్కడ నాకు కనిపించలే. నేను చెప్తాను కదా, ఏ స్పెక్యులేషన్స్ చూడలేదు, నేను చాలా దూరంగా ఉన్నా స్పెక్యులేషన్స్ అన్నిటికి. ఎందుకంటే నాకు పాయింట్ ఇస్ నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. జస్ట్ ప్రభాస్ ఉన్నాడు అనే పాయింట్ తప్పించి నాకు సీరియస్లీ దాని గురించి తెలుసుకోవాలి వెళ్ళాలనే థాట్ లేదు. వీడియో మీద కాపీరైట్ స్ట్రైక్ వేసుకోమను. నేను ఎవరు ఒపీనియన్స్ కాదు బ్రో, మనం ఫోర్స్ చేయకూడదు ఒపీనియన్స్ ని. వాడు ఒపీనియన్ వాడు చెప్పాడు. బట్ సి ఫ్యాక్ట్ ఏంటంటే టీజర్ వచ్చినప్పుడు ఫుల్ నెగిటివిటీ వచ్చింది. 1 year బ్యాక్ టీజర్ వచ్చింది, చాలా నెగిటివిటీ వచ్చింది. బట్ ట్రైలర్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు ఎక్సెప్ట్ క్యాస్ట్, గ్రాఫిక్స్ పరంగా గానీ విజువల్స్ పరంగా. అవుట్పుట్ అయితే కొంచెం బాగానే ఉంది నాకైతే. బాగా నచ్చింది. సింక్ అయ్యి చూసా టీజర్ లో శివయ్యకి, ట్రైలర్ లో శివయ్యది. ఓకే, ఇంకా ట్రోల్ కంటెంట్ అయిపోయింది లిటరల్లీ ఒక మూమెంట్ లోని. తర్వాత ఇప్పుడైతే ట్రైలర్ వచ్చిందో ఎవ్రీ మౌత్స్ హ్యావ్ బీన్ షటెడ్. సో ఓకే, అంటే ఎక్స్పెక్టేషన్స్ లేక మనకి ట్రైలర్ చూసేసరికి ఓకే ఇట్ వాస్ గుడ్, అంటే తోపాను ఇట్ వాస్ గుడ్, నైస్, బాగుంది, ఎక్కువ చెప్పడానికి బాగుంది. సో యా, నెక్స్ట్ టు సీ అది కూడా ఒక బిగ్ థింగ్ టు వాచ్. ప్రభాస్ ఉన్నాడు, ఆబ్వియస్లీ ప్రభాస్ వల్ల ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్. ఎంతసేపు ఉన్నాడో పక్కనట్టే ఆ వచ్చిన చాలు వాళ్ళందరికీ చాలు. కానీ గ్రాఫిక్స్ చూసావా ప్రభాస్ నైట్ షాట్స్ కొంచెం ఆఫ్. నాకు సి టీజర్ కి ట్రైలర్ కి మనం టీజర్ వచ్చిన తర్వాత ఎందుకు ఎంత క్రింజ్ చేసా అనిపించింది. బట్ ఆ టీజర్ కి ట్రైలర్ కి సింక్ నాకు ఎప్పుడు ఎదిగింది, ప్రభాస్ వచ్చి ఒక డైలాగ్ చెప్పిన తర్వాత నాకు టీజర్ షాట్ గుర్తొచ్చింది. ఓహో అందుక శివయ్య అన్నాడు. ఒక చాలా రిడెంప్షన్ అన్నమాట. అప్పుడు అర్థమైంది, ఓహో సినిమా అంటే అల్లటప్ప పర్లే ఉంది. నాకు మోహన్ లాల్ నచ్చింది, మోహన్ లాల్ ఓన్ డబ్బింగ్ అంట తెలుగులో. అట్లీస్ట్ వచ్చింది, నాకు ఆశ వచ్చింది వెళ్దాము పోన్లే, మంచి విషయం కోసం కాకపోయినా మినిమం ఉన్నారు అక్కడ వెనక ప్రభాస్. గైస్ ఈడు కన్నప్ప ట్రైలర్ మూవీకి రాకపోతే అప్పుడు మీకే తెలుసు కదా, వేసుకోండి కింద. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు, వస్తాడో రాడో మేము చూస్తాం అప్పుడు. కన్నప్ప తగ్గి చూద్దాం. అదే ఇప్పుడు ప్రస్తుతం అయితే 3 movies బజ్ లో ఉన్నాయి. సో మీకోసం 2 trailers రియాక్ట్ చేసేసాం. ఇంకా కన్నప్ప ట్రైలర్ కూడా అంటే లెంత్ కూడా ఎక్కువైపోతే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి అది చెప్పు ముందు అది చెప్పు. కన్నప్ప రియాక్ట్ అవ్వలేదు, ఎడిటింగ్ లో క్లిప్స్ చేస్తాం. మా దరిద్రాలు ఎంతలా ఉన్నాయో, చాలా కష్టపడి ఒక్క వీడియో రికార్డ్ చేయడానికి దగ్గర 3 గంటలు పట్టింది 10 నిమిషాల వీడియో కోసం. లిటరల్లీ ఫోన్ చచ్చిపోవడం, ఇది ప్లస్ బాక్స్ పోవడం, లిటరల్లీ ప్లగ్ బాక్స్ నుంచి మంటలు వచ్చాయి. సో యా, స్టిల్ ఎన్ని అబ్స్ట్రక్షన్స్ వచ్చినా స్టిల్ వీఆర్ ట్రైయింగ్ టు గివ్ అవర్ బెస్ట్. చేద్దాం, ఇంకా చేద్దాం. అండ్ మా దగ్గర ఒక ఐడియా ఉంది, లైక్ మూవీస్ అప్డేట్స్ కోసం ప్రతి మంత్ ఒక వీడియో రిలీజ్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. లైక్ మంత్ ఎండ్ లో రీక్యాప్ లాగా, ఒక రీక్యాప్ లాగా, అంటే షూట్స్ కోసం కానీ మనకి ఏమైనా అప్డేట్స్ వస్తుంటాయి కదా, కూర్చొని డిస్కస్ చేసుకుందాం. ఏముంది, ప్రతి మంత్ దానికోసం డిస్కస్ చేసుకుంటే ఒక రీక్యాప్ వేసుకున్నట్టు ఉంటుంది. మూవీ లవర్స్ అందరికి పండగలా ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే మీరు కూడా మాకు ఐడియాస్ ని కామెంట్స్ లో పెట్టండి, లేదా మాకు మా అకౌంట్స్ ఉన్నాయి కదా డిఎం చేయండి, మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి, ఫాలో అవ్వండి వాటిని కూడా, డిస్కౌంట్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు కూడా ట్రైలర్ అండ్ టీజర్ ఎలా అనిపించాయో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ కంటెంట్ నచ్చినట్లయితే ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గ్రాడ్యుయేటెడ్ జమీందార్స్. బయోలో ఇన్స్టాగ్రామ్ అండ్ డిస్కౌంట్ లింక్స్ ఉంటాయి, ఫాలో కొట్టేయని చెప్తాను. సో గైస్, బోలో జుబాన్ కేసరి. సీ యూ.